సినిమా అయితే చాలా బాగుంది. నేను నిజంగా 20 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చాను. అసలు ప్రజెన్స్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు. ఆయన ప్రతి అనిల్ రావుపూడి గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను ఆయన ఎలా చూపించాలనుకుంటున్నానో ఆయన్ని మైండ్లో పెట్టుకొని రాసన్నారో చాలామంది ట్రోల్ చేశారు. ఈడు ఎలాగే అంటాడు, ఏదో కామెడీ పెడతాడు. కాకపోతే ఇందులో కామెడీతో పాటు ఎమోషన్ ప్లస్ మంచి కంటెంట్ కూడా ఉంది. అంటే లైక్ మిడిల్ ఏజ్ బయట చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, కానీ అందరూ తెలిసిపోయి ఉంటుంది పాటికి మేము పేజెస్ ట్విట్టర్లోని. చిరంజీవి గారు మిడిల్ ఏజ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇద్దరు పిల్లల ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ప్లస్ ప్రతి ఫస్ట్ హాఫ్ అయితే సీట్లో కూర్చాడు. అసలు హైలైట్ అసలు అరిచేరిచి గొంతుపోయింది ఫస్ట్ హాఫ్లో. థమ్స్అప్ తాగితే సెట్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో అరిచేరిచి మళ్ళీ పాడైపోయింది. అసలు బయట రైటింగ్ బాగుంది. రైటింగ్ ప్లస్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించి ప్లస్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఆయన మేమ్స్ని ఆయన మీద చూపించుకున్నారు. అది బాగా పండింది. వెంకటేష్ గారు వెంకీ గౌడ యాజ్ యూజువల్గా అది ఫ్యాన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడం మాత్రం చాలా బాగా ఉంది. అస్సలు ఎక్కడా బోర్ కొట్టలేదు. నిజం చెప్పాలంటే ఈ 2026 సంక్రాంతిలో ఫ్యామిలీ మొత్తం ఒక అరటాకు వేసుకొని పప్పన్నం సాంబార్ మొత్తం ఒక భోజనం తినడం బంతి భోజనం ఈ సినిమా. ఈ రోజుల్లో ఫ్యామిలీస్ చూసే సినిమాలు అసలు రావట్లేదు కదా, వాళ్ళందరికీ ఎలాంటి వల్గారిటీ లేకుండా ఎలాంటి రక్తపాతాలు లేకుండా బాగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం క్లాసు ఉంది, మన యూత్ కోసం మాసు ఉంది. అసలు చెప్పాలంటే ఓ రకంగా ఘరానా మొగుడు, అత్తకెమ్ముడు, అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, శంకరదాస్ ఎంబీబీఎస్ అన్నీ బాగా చూపించాడు. చాలా బాగా తీశాడు. సినిమా అద్దరిపోయింది. చిరంజీవి గారు మరి ఇప్పటివరకు చాలా ట్రోల్స్ చేశారు. రీఎంట్రీ తర్వాత నాకు తెలిసి ఈ రేంజ్ సినిమా ఆయన మళ్ళీ చేయలేదు. ఈ సినిమా ఐ థింక్ ఇప్పటి నుంచి ట్రోల్స్ చేసిన వాళ్ళందరూ నోళ్ళు మూసుకోవాలి. చిరంజీవి గారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చిరంజీవి గారు ఇప్పటి నుంచి చూస్తే చిరంజీవి గారి టైమింగ్ కానీ ఈ జనరేషన్ ఆడియన్స్కి అనిల్ రావుపూడి గారు చాలా చాలా బాగా చూపించారు. వెంకటేష్ గారి క్యామియో చాలా బాగుంది సినిమాలో. సినిమా మొత్తం త్రూ అవుట్ నాకు అరిచేర్చి గొంతుపోయింది. సో ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ యాజ్ అ కోర్ మెగా ఫ్యాన్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇప్పటివరకు అదే చెప్తున్నా కదా, ఆయన ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేయాలని అది నుంచి ఇంటర్నెట్లో చాలా ట్రోల్ చేస్తున్నారు. కామెంట్ చేసిన నోళ్ళు అన్నీ మూసుకోవాలి. జై చిరంజీవ, బాస్ ఇస్ బ్యాక్. మూవీ చాలా బాగుందండి, తప్పకుండా చూడాలి అందరూ కూడా. సంక్రాంతి ముందే వచ్చింది అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసి బాగా ఎంజాయ్ చేసే క్లీన్ కామెడీ ఉంది సినిమా అంతా కూడా. సో మస్ట్ వాచ్ ఫర్ సంక్రాంతి.